దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్య మర్మములను గురించి బోధించినటువంటి ఉపమానములను ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి ఒక పొలములో విత్తనములు విత్తటానికి బయలుదేరినటువంటి రైతును గురించినటువంటి ఉపమానాన్ని ఆయన శిష్యులకు బోధించాడు. ఒక రైతు తన విత్తనములను విత్తుటకు బయలుదేరాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 4 నుంచి 15 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే, ఒక రైతు విత్తనములు విత్తటానికి బయలుదేరాడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడిపోయి త్రొక్కబడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. రెండవదిగా కొన్ని రాతి నేలను పడ్డాయి విత్తనాలు. అవి మొలిచినప్పుడు అవి చెమ్మలేనందున ఎండిపోయాయి. ఇక మూడవదిగా కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. అవి వాటితో పాటు ముండ్ల పొదలు కూడా మొలచి ఆ విత్తనాలు ఫలించకుండా ఎదగకుండా వాటిని అణచివేశాయి. ఇక నాలుగవదిగా మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు ఆయన వినుటకు చెవులున్నవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క ఉపమానం అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నాలుగవ రకమైనటువంటి స్థలము, ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే మంచి నేలను పడ్డాయంట. ఆయన విత్తనటువంటి విత్తనాలు, ఆ రైతు విత్తినటువంటి విత్తనాలు మంచి స్థలంలో పడ్డప్పుడు, మంచి నేలను పడ్డప్పుడు అవి మొలిచి నూరంతలుగా, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాయని మనం లేఖన భాగాల్లో చూడగలుగుతున్నాం. అయితే క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మర్మాన్ని వారికి తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో మంచి నేలను పడిన విత్తనములను పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని హృదయములలో దానిని భద్రపరుచుకొని దానిని అనుసరించి ఓపికతో మంచి ఫలములను ఫలించువారు. హల్లెలూయా. ఈ మంచి నేలను పోలిన వారెవరు అంటే, ఇదిగో వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఏమిటి ఆయన చెప్పదలుచుకున్న సత్యం ఏమిటి అంటే, దేవుని వాక్యమును యోగ్యమైన మంచి మనస్సుతో వినేటువంటి వారు. హల్లెలూయా. అనగా సిద్ధపాటు కలిగినటువంటి వారు, దేవుని వాక్యమును కొరకు ఆశతో ఎదురు చూస్తూ తమ హృదయాలను సిద్ధపరుచుకున్నటువంటి వారు మంచి నేలను పోలిన వారు. అంతేకాదు తమ హృదయాలను సిద్ధపరచుకొని విన్న వాక్యాన్ని తమ హృదయములలో భద్రపరచుకున్నటువంటి వారు. మొట్టమొదటిగా వారు తమ హృదయాలను సిద్ధపరచుకున్నారు. రెండవదిగా విన్న వాక్యాన్ని వినడానికి తమ హృదయాన్ని సిద్ధపరచుకున్నారు. రెండవదిగా విన్న తర్వాత ఆ విన్న వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరచుకున్నారు. భద్రపరుచుకున్నటువంటి వాక్యము అంతటితో వారు వదిలిపెట్టలేదు. ఇదిగో దానిని అనుసరించి ఓపికతో మంచి ఫలములు ఫలించారు. హల్లెలూయా. దేవుని వాక్యము వినడానికి దేవుని వాక్యము కొరకు తమ హృదయాలను, తమ జీవితాలను సిద్ధపరచుకున్నారు. దేవుని వాక్యాన్ని విన్నారు. విన్న తర్వాత ఓపికతో దానిని అనుసరించారు. తమ హృదయాల్లో భద్రపరుచుకొని దేవుని వాక్యమునకు విధేయత చూపి, ఇదిగో వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చినటువంటిది. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారి వాక్యమును, ఆ రక్షణ సువార్తను విని దానిని హృదయంలో భద్రపరుచుకొని ఓపికతో దానిని అనుసరించి నడుచుకున్నటువంటి వారు. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యాన్ని చేరడు, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించువాడే, అనగా మా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడే. తండ్రి చిత్తం మనకి ఎలాగో తెలుస్తుంది అంటే, దేవుని వాక్యము ద్వారా మనము ఆ తండ్రి అయిన దేవుని చిత్తాన్ని కనుగొనగలము. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి,
నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మరి మంచి నేలను పోలిన వారమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన వాక్యములను గైకొని మరి హృదయంలో భద్రపరుచుకొని ఓపికతో వాటిని అనుసరించి నడుచుకొని ఆయన కొరకు ఫలములు ఫలించు వారముగా ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలోంచి మనము గమనిస్తే, నేను నా తండ్రి యందును 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నా మాటలు గైకొని, నా ఆజ్ఞలు గైకొని వాటిని అంగీకరించి వాటిని గైకొనువాడు. హల్లెలూయా. విన్న వాక్యాన్ని మరి విడిచిపెట్టడం కాదు, కానీ విన్న వాక్యానికి విధేయత చూపి వాటిని అనుసరించి నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ వారు ఆయనను ప్రేమించువారు అంటున్నారు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. హల్లెలూయా. నేను యేసయ్యను ప్రేమిస్తున్నామంటే ఆయనను పంపినటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమిస్తున్నామని అర్థము. అయితే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు యేసు క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞలను అంగీకరించి మనస్ఫూర్తిగా వాటిని గైకొంటావో అప్పుడు దేవుని చేత నీవు ప్రేమించబడతావు. అప్పుడు దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో నివసిస్తాము, మన యొద్ద నివసిస్తాము అంటున్నాడు. అందుకే నీ హృదయము మంచి నేలను పోలి ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరించి ఆయన అధికారానికి ఒప్పుకొంటావో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీకు దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇదిగో యేసు ఇలాగంటున్నాడు. యేసయ్య 23వ వచనం, యోహాను 14:23లో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త, హల్లెలూయా, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. ఇదిగో నేను వెళుతూ ఉన్నాను. మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మీ కొరకు తన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముని ఆయన మీ యొద్దకు పంపుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, ఇదిగో నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను, అనగా పరిశుద్ధాత్ముని దేవుడు క్రీస్తు ప్రభుల వారు మన యొద్దకు పంపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన వాక్యాన్ని అంగీకరిస్తామో, ఆ వాక్యములో ఆయన ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆ మాటలు నీ హృదయంలో చేర్చుకుంటున్నావో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో నివాస స్థలముని ఏర్పరచుకుంటాడు. నీవు అప్పుడు దేవుని ఆలయముగా పిలువబడతావు, పరిశుద్ధాత్ముని ఆలయముగా నీవు చేయబడతావు. ఒకవేళ నీవు ఆ పరిశుద్ధాత్మని అంగీకరించకపోతే, ఆయన మాటలకు నీవు విధేయకత చూపకపోతే నీవు ఫలించలేవు. యేసయ్య అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవుని మాటలను నీ హృదయంలో నింపుకున్నట్లయితే ఆయన విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు చల్లినటువంటి విత్తనాలు, ఆ దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు, దేవుని వాక్యమై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన చిత్తానికి నీవు లోబడితే నీవు ఫలిస్తావు, నేను ఫలిస్తాను. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. కాబట్టి నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమపరచబడను. హల్లెలూయా. నీవు నేను ఏ విధంగా మహిమపరచబడతాం ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి ఒప్పుకొని మన హృదయంలో మరి నివసిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని మరి నడిపింపును గైకొన్న ఎడల, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్న ఎడల, ఇదిగో శరీర స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుల వారి అధికారానికి ఒప్పుకున్న ఎడల మనము ఫలిస్తాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకుంటే, క్రీస్తు ప్రభుల వారు ఆయన నీలో నివసించుకుంటే నీవు ఆయన పిల్లలము, నీవు నేను ఆయన పిల్లలమని పిలువబడము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలని పిలువబడతారు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, దేవుని వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకొని ఆయనను ప్రభువుగా, రాజుగా, రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు నీవు వేరు పారబడి, ఇదిగో క్రీస్తు ప్రభుల వారి యందు ఆయనను అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, హల్లెలూయా, నీవు నేను దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో వర్ధిల్లవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే నీవు నేను ఆ విధంగా వర్ధిల్లుతామో ఆయనలో నీవు నేను ఫలించు వారంగా ఉంటాం. దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆయన చేత నిత్యము ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తాన్ని జరిగించడానికి తీర్మానం చేసుకుంటే, ఇదిగో నేను చెప్పునదేమనగా పౌలు అంటున్నాడు గలతీ సంఘానితో రాస్తూ, గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. కాబట్టి శరీరానుసారముగా మీరు జీవించొద్దు, లోకానుసారముగా జీవించొద్దు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. దేవుని పరిశుద్ధాత్మ అధికారానికి ఒప్పుకొని ఆత్మచేత నడిపించబడండి. అప్పుడు ఆత్మఫలాలు మీరు ఫలిస్తారు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులు ఆత్మఫలము ఫలించువారు. క్రీస్తు యేసు సంబంధులు ఆత్మానుసారముగా జీవించువారు. క్రీస్తు యేసు సంబంధులు దేవుని వాక్యమును ఓపికతో అంగీకరించి వాక్యానికి విధేయత చూపి దేవుని చిత్తాన్ని జరిగించువారు. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి ఆత్మఫలములు దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జయం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలయ. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ఆజ్ఞలను మేము అంగీకరించి వాటిని గైకొనడానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. మా హృదయాలు మంచి నేలను పోలినటువంటి ఆ యొక్క మంచి నేలను పోలినటువంటి ఆ యొక్క మరి స్థలములను పోలి మీ వాక్యమును మా హృదయాల్లో భద్రముగా దాచుకొని వాక్యమును అనుసరించి మీ చిత్తానికి మా జీవితాలను సమర్పించుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మీకు మహిమ ఘనతలు ఆరోపించే బిడ్డలముగా, కుటుంబాలుగా దీవించమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు మీ కొరకు ఆత్మ ఫలములు ఫలించే కుటుంబాలుగా చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, దుఃఖంలో
వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ, ఓదార్పు దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి మరి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటాను. కృంగిన వారిని లేవనెత్తి ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తి, జ్ఞానం చేత బిడ్డలు నింపి మీ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.